దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో యేసు క్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమ పొంది ఆయన మరణించాడు అనేటువంటి అనేకమైన విషయాలు మనము గత 20 రోజులుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈరోజు మరొక సంఘటన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు క్రీస్తు వారి లోకంలోనికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన శ్రమపడి ఆయన మన కొరకు మరణించాడంటే, ఆయన నిజమైనటువంటి ఒక ప్రధాన యాజకుడుగా మెల్కీషెదకు క్రమము చొప్పున యాజకత్వాన్ని, శాశ్వతమైన యాజకత్వాన్ని జరిగించడానికి ఆయన లోకంలోనికి వచ్చి తనను కనపరుచుకున్నాడని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ దేవుని యొక్క సన్నిధిలో మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ 7వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు ఇలాగ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అని అంటున్నాడు కదా, మన ప్రభువు యూదా సంతానమందు జన్మించుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమించబడి మెల్కీషెదకు పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతులు విని మరింత విషదమై ఉన్నది. ఎలాగనగా నీవు నిరంతరము మెల్కీషెదకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. హల్లెలూయా. యేసు ప్రభువు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడంటే, ఆయన మెల్కీషెదకు క్రమము చొప్పున నిరంతరమైనటువంటి నిత్యమైనటువంటి ఎలాంటి నాశనము లేకుండా జీవమునకున్న శక్తిని బట్టి యాజకుడుగా ఆయన నియమించబడటానికి లోకానికి వచ్చాడు అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖనాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారికి మెల్కీషెదకు సంబంధం ఏంటని మనం చూస్తూ ఉంటే, మెల్కీషెదకు యొక్క వృత్తాంతాన్ని కొంచెం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటయ్యా అంటే, మెల్కీషెదకు అనేటువంటి ఆ పదానికి దేవుని యొక్క లేఖనాల్లో మనకి అర్థాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మెల్కీషెదకు అనే పదము మొట్టమొదట ఆ వ్యక్తి మనకు ఆదికాండంలో 14వ అధ్యాయం మనకి ఆయన జ్ఞాపకం చేయబడతా వచ్చాడనమాట. ఆదికాండంలో 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చూసినప్పుడు, షాలేము రాజైన మెల్కీషెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతించబడును గాక అనియు చెప్పాను. చాలు. ఇక్కడ ఈ యొక్క మెల్కీషెదకు ఎవరట? ఆదికాండంలో అబ్రహాముకి ఎదురుపడ్డటువంటి ఒక యాజకుడుగా, రాజుగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైనా సరే ఒక యాజకుడుగా ఉంటాడు, లేకపోతే ఒక రాజుగా ఉంటాడు. అయితే ఇక్కడ మెల్కీషెదకు ఎలాంటి వాడయ్యా అంటే, ఆయన యాజకుడు అలాగే రాజు అట. యాజకుడుగాను రాజుగాను ఉన్నటువంటి వాడు. ఆయనకి పేరేంటంట? షాలేము రాజు అన్నాడు. షాలేం అంటే అర్థం ఏంటి? సమాధానము. అంటే సమాధానానికి రాజు అని ఆయన పేరు పెట్టబడతా వచ్చింది. అంతేకాకుండా మనం ఇక్కడ చూసినప్పుడు మెల్కీషెదకు అనే పదానికి ఇది కూడా హెబ్రీ భాషలో మెలక్ అంటే రాజు అని అర్థము. అలాగే షెడక్ అంటే ఆయన నీతిపరుడు అని అర్థం అన్నమాట. అందుకనే మెల్కీషెదక్ అనగా నీతికి రాజైన వాడు అని పిలువబడతా ఉన్నాడు. ఆయన పేరుకి అర్థాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు.
ఆయన నీతికి రాజు. అలాగే మనం గమనించినప్పుడు యేసు క్రీస్తు వారు కూడా ఎవరయ్యా అంటే ఆయన కూడా షాలోము రాజే. ఎందుకనంట ఆయన కూడా నీతికి రాజు అయినటువంటి వాడు, ఆయన సమాధానానికి రాజు అయినటువంటి వాడు, ఆయన నీతిపరుడైనటువంటి వాడని బైబిల్లో మనకు చాలాసార్లు జ్ఞాపకం చేయబడతా ఉంది. సమాధానం అనేది ఆయనకు ఉన్నటువంటి పేరుల్లో ఒకటిగా ఆయన సమాధానకర్త, దానికి అధిపతి అని పిలువబడినటువంటి వాడు. కనుక ఇక్కడ షాలేము రాజు అనగా మెల్కీషెదెకు అనే అతను అబ్రహాముకి ఎదురుపడినటువంటి వాడుగా ఉన్నాడు. అబ్రహాము లోతు సంబంధించినటువంటి భార్యలను, పిల్లలను, ఆస్తిని అంతటిని కూడా మరి వారు శత్రువులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు యుద్ధమాడి. వారు వెళ్ళిపోయినప్పుడు అబ్రహాంకు ఆ సంగతి తెలిసి అబ్రహాం వెళ్ళి ఏం చేశాడంట, వాళ్ళతో పోరాటం చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని జయించి ఆ యొక్క సొదొమ రాజుని అలాగే మరొక రాజుని వారితో ఉన్నవారందరినీ కూడా అక్కడ జయించి ఆ అబ్రహాము లోతు యొక్క భార్యలను, పిల్లలను, ఆ యొక్క ఆస్తిని అంతటిని కూడా వెనక్కి తీసుకొని వచ్చి లోతుకి అప్పగించాడు. అప్పుడు ఈ యొక్క మెల్కీషెదెకు షాలేము రాజు అబ్రహాంకి ఎదురుపడ్డాడట. అందులో అబ్రహాంకి ఈయన కూడా సహాయం చేస్తున్నట్లుగా కొంత చరిత్ర అనేది ఏదో చెప్పబడుతుందని. అయితే అందులో ఏమైందయ్యా అంటే ఆ సహాయం చేసేటువంటి ఈ మెల్కీషెదెకు రాజు కట ఆయన ఆశ్రయించాడు కాబట్టి ఏమని అబ్రహాముని భూమి యొక్కయో ఆకాశం యొక్కయో రాజు దేవుడైనటువంటి దేవుడు, సర్వోన్నతమైన దేవుడు అబ్రహామును ఆశీర్వదించును గాక అని చెప్పాడు ఆ మెల్కీషెదెకు. అందుకని అబ్రహాం ఏం చేశాడంట, ఆయన ఏం తెచ్చాడు, ఏం తీసుకొచ్చి ఇచ్చాడట, దశమ భాగాన్ని ఆహారాన్ని తీసుకొని వచ్చి మెల్కీషెదెకుకు అప్పగించాడు అని రాస్తున్నాడు అన్నమాట. అయితే ఇక్కడ మెల్కీషెదెకుకు అప్పగించినప్పుడు మనము గమనించినప్పుడు ఆయన్ని అబ్రహాము గౌరవించాడు, అబ్రహాం ఆయన్ని గణపరిచాడు. ఎందుకంటే ఆయన మరొక రాజ్యానికి అంటే సమాధానం అనేటువంటి రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి వాడును, అలాగే ఆయన యాజకుడుగా ఉన్నటువంటి వాడు. మామూలుగా అయితే మనము ఈ దశమత్వాలు అనేవి లేకపోతే కానుకలు అనేవి ఎవరికి ఇస్తాము? యాజకులకు ఇస్తాం కదా. అదంతా కూడా మోషే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత జనాలకి అది తెలియచేయబడింది. 12 గోత్రాలు ఇచ్చి 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఆ గోత్రం ఏదట, లేవి గోత్రము. ఆ గోత్రము లేవి గోత్రము. లేవి గోత్రాన్ని దేవుడు ప్రత్యేకించుకొని మిగిలిన గోత్రాలకు ఏం చేశాడంటే స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, భూభాగాన్ని ఇచ్చాడు, అలాగే వారికి కావాల్సినటువంటి కొంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అయితే భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళని దీవించి వాళ్ళతో చెప్తున్నాడు కదా, ఇదిగో లేవి గోత్రాన్ని నేను ప్రత్యేకించుకున్నాను కనుక వారు నాకు యాజకత్వం చేసేవారుగా ఉంటారు, వారు నాకు మరి యాజకులుగా జీవిస్తారు కనుక నేను వారికి ఎలాంటి భూ సంబంధమైన స్వాస్థ్యాన్ని వారికి ఇవ్వలేదు. దేవుడు లేవీలకి ఎలాంటి పొలాలు ఇవ్వరా, వారు నివసించడానికి మాత్రమే భూమి ఇచ్చాడు, కానీ వాళ్ళు పండించుకొని తినడానికి భూమిని ఇవ్వలేదు వాళ్ళకి. మరి ఎవరికి ఇచ్చాడయ్యా అంటే మిగిలినటువంటి 12 గోత్రాలకు ఇచ్చాడు. 12 గోత్రాలు కాదు, కానీ అక్కడ ఒక గోత్రం తప్పించబడుతుంది. ఎవరు? యోసేపు గోత్రం తప్పించబడింది. యోసేపు గోత్రాన్ని తప్పించబడిన తర్వాత యోసేపు స్థానంలో ఎవరు వచ్చారు? 2 వస్తారు. ఆ 2 ఎవరట? ఎఫ్రాయిం, ఇంకోటి మనష్షే గోత్రం. ఇప్పుడేమైంది? 12 గోత్రాలు అయినాయి కదా. 10 గోత్రాలు అవి. లేవి తప్పించబడ్డాడు, యోసేపు తప్పించబడ్డాడు. 2 తప్పించాడు దేవుడు. ఆ 2 బదులు ఎవరు వచ్చారు ఇప్పుడు? ఎఫ్రాయిం, మనష్షే గోత్రాలు వచ్చింది. ఆ యొక్క గోత్రాలు వచ్చినప్పుడు ఏమైందయ్యా అంటే వారికి 12 మంది అయ్యా, 12 మంది గోత్రాలకు ఎంచబడ్డారు. వారిని దేవుడు భూమి చేత ఆశీర్వదించాడు. కానీ లేవీలకు మాత్రం భూమిని ఇవ్వకుండా ఉండటం ద్వారా ఏమైందంటే వారికి మీరు పండించింది, మీరు కష్టపడింది, మీరు సంపాదించింది అంతటా కూడా మీరు దశమత్వాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించమన్నాడు. ఎవరికి? లేవీలకి. ఎందుకంటే వారు దేవుని సేవ చేస్తున్నారు కనుక వారికి దేవుడు భూ సంబంధమైనటువంటి ఆ యొక్క పని చేసి పండించే భూమిని ఇవ్వలేదు కనుక మీరు తీసుకెళ్ళి వారికి ఇవ్వమని మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేశాడన్నమాట. అయితే దానికంటే ముందుగానే
అబ్రహాము ఎప్పుడు మోషే కంటే కూడా 1000 సంవత్సరాలు ముందున్నాడు. అబ్రహాము మోషే కంటే 1000 సంవత్సరాలు ముందున్నాడు. ఆ మాట ముందున్నటువంటి అబ్రహాముకి తెలియచేయబడింది. అందుకని అబ్రహాం ఏం చేస్తాడంట, మెల్కీషెదకు ఎదురుపడినప్పుడు ఆయన సమాధానానికి రాజుగా ఉన్నటువంటి వాడు యాజకుడు కనుక అతనికి కానుకలను తీసుకెళ్ళాడు, అర్పణలను తీసుకెళ్ళాడు, అలాగే దశమత్వాన్ని తీసుకుని వెళ్ళి దశమ భాగాన్ని తీసుకెళ్ళి ఆ మెల్కీషెదకు అనేటువంటి షాలేము రాజుకు ఆయన ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. ఎందుకనయ్యా అంటే అతను యాజకుడుగా ఉన్నాడు, రాజుకైతే ఇవ్వాల్సిన పని లేదు. కానీ అతను రాజు మాత్రమే కాదు కానీ యాజకుడుగా ఉన్నాడు. అంతేకాకుండా మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నప్పుడు ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో పౌలు గారు జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తూ ఈ షాలేము రాజు అయినటువంటి మెల్కీషెదకు ఎవరయ్యా అంటే 7వ అధ్యాయం మొదటి నుంచి మనకు రాస్తున్నాడు. చూడండి అక్కడ మాటలు, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో దశమాంశం ఇచ్చను, ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడునైనా మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరును మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్లు షాలేము రాజని అర్థం. అతని గురించి ఇంకా అన్నాడు కదా, అతను తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవనమునైనను అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఏమైనా జ్ఞాపకం చేస్తారండి, అతనికి ఆది లేదట, అంతం అనేది లేదట, అతనికి తల్లి లేదట, తండ్రి లేదట, అతనికి వంశావళి లేదట, అతనికి మరణం అనేది లేదట. అతడు ఎవరట, అంతము లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరిని పోలి ఉన్నాడట? దేవుని కుమారుని పోలి ఉన్నాడట. దేవుని కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చాడు? అబ్రహాం తర్వాత 1000 సంవత్సరాలకి మోసే వచ్చి అదంతా రాస్తే, ఆ తర్వాత సుమారుగా 450 సంవత్సరాలకి దావీదు వచ్చి అబ్రహాం గురించి మోసే గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఇదే మాటల్ని కీర్తన గ్రంథంలో 110వ కీర్తన 4వ వచనం 110వ కీర్తన 4వ వచనం మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మెల్కీషెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండునట్టు యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఏం చేశాడట? నీవు ఎవరు అంటున్నాడు? మెల్కీషెదకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నవాడవు అని ఎవరు చెప్పారు? యెహోవా ప్రమాణం చేశాడని ఎవరు చెప్తున్నాడు? దావీదు చెప్తున్నాడు. ఎవరు చెప్పారు? దావీదు చెప్తున్నాడు. ఈ దావీదుకి మోషేకి తర్వాత 450 సంవత్సరాలు దూరం ఉంది. మోషే తర్వాత 450 సంవత్సరాలకి దావీదు వచ్చాడు. అయితే దావీదుకి మోషేకి ముందు, మోషే కంటే ముందు 1000 సంవత్సరాలకు పూర్వము అబ్రహాం ఉన్నాడు. ఇప్పుడు సుమారుగా ఒక 1000 సంవత్సరాలకు పైన తర్వాత ఈ దావీదు రాస్తున్నాడు. ఏమనంటే, నీవు మెల్కీషెదకు క్రమము చొప్పున యాజకుడవై ఉంటావు, నిరంతరము యాజకత్వాన్ని జరిగించేవాడవుగా ఉంటావు. నీకు ఆది లేదు, అంతము లేదు, నీకు మరణము లేదు, జీవము లేదు, నీకు తండ్రి లేడు, తల్లి లేదు, నీవు ఎవరు అన్నాడు? జీవము కలిగినటువంటి దేవుని కుమారుని పోలి ఉన్నావు అన్నటువంటి మాట దావీదు రాస్తా ఉన్నాడు. అయితే ఆ మాటను ఇప్పుడు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మెల్కీషెదకు క్రమము చొప్పున వచ్చినటువంటి యాజకుడు ఎవరయ్యా అంటే ఆయన యేసు ప్రభువారు.
ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే నిరంతరము యాజకత్వాన్ని జరిగించడానికి వచ్చాడు ఆయన. ఈ లోకంలో యాజకత్వం అనేది ఎవరికి ఇచ్చారని చెప్పుకుంటున్నాము? లేవి గోత్రానికి ఇచ్చాడు. లేవి గోత్రంలో అహరోను వంశానికి ఇచ్చాడు. అహరోను పిల్లలకి ఇచ్చాడు అది. అయితే ఇప్పుడు అహరోను పిల్లలకి ఇచ్చినప్పుడు వారు నిత్యము యాజకత్వాన్ని చేసేవారు కాదు, వారే నిత్యం యాజకత్వం చేయాలి. అర్థమవుతుందా? నిత్యము యాజకత్వం చేయటం వేరు, వాళ్ళే నిత్యం యాజకత్వం చేయటం వేరు. నిత్యము యాజకత్వం చేయటం అంటే ఏంటి? ఎప్పుడు కూడా యాజకుడుగా ఉండటం. కానీ వాళ్ళే నిత్యం యాజకత్వం చేయటం అంటే వాళ్ళు ఒక్కొక్కరి తర్వాత యాజకత్వాన్ని జరిగిస్తున్నారు. ఇక్కడ అహరోను యాజకత్వం చేశాడు. అహరోను తర్వాత ఆయన కుమారులు చేశారు. వారి కుమారుల తర్వాత వారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారులు చేశారు. ఇలాగా యాజకత్వం అనేది దేవుడు అహరోను వంశావళికి ఇచ్చాడు. కానీ అబ్రహాం దగ్గర యాజకత్వం అనేది ఎలాంటిదని చెప్తున్నాడు ఆయన? నిరంతరమైనటువంటి యాజకత్వం. ఆ యాజకత్వము శాశ్వతమైన యాజకత్వం అన్నాడు. ఆ యాజకుడు ఎలాంటి వాడయ్యా అంటే చనిపోయేవాడు కాదు. అహరోను చనిపోయాడా? చనిపోయాడు. అహరోను తర్వాత కుమారులు వచ్చారు యాజకులుగా. వాళ్ళు చచ్చిపోయారా? ఇద్దరే ముందే చచ్చిపోయారు. ఆ తర్వాత మిగిలిన ఇద్దరికి యాజకత్వాన్ని ఇచ్చారు. వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళు చనిపోయారు. ఇలాగా యాజకులుగా వచ్చిన ప్రతి వారు కూడా ఒక్కొక్కరు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు యాజకత్వాన్ని జరిగించుకుంటా వచ్చారు. కానీ ఆ యాజకత్వము కానీ యాజకుడు కానీ శాశ్వతమైన యాజకుడు కాదు, శాశ్వతమైన యాజకత్వం కాదు. అయితే ఇప్పుడేమన్నాడంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన శాశ్వతమైనటువంటి యాజకుడుగా కనపరచడానికి, ఆయన నిత్యమైనటువంటి యాజకత్వాన్ని జరిగించేవాడుగా ఉన్నవాడు అని చెప్పడానికి ఈ లోకానికి ఆయన పంపించాడు. ఆయన దేవుని కుమారుని పిలువబడుతున్నాడు. అందుకని ఇక్కడ ఏం రాస్తున్నాడు? ఈ యొక్క మెల్కీసెదెకు ఎలాంటి వాడట? తల్లి తండ్రి లేనివాడు. యేసు ప్రభువు వారికి తల్లిదండ్రులు ఉన్నారా? తండ్రి ఉన్నాడా? తల్లి లేదు, తండ్రి లేడు కదా. కానీ ఆయన మానవుడుగా జన్మించాలి కాబట్టి ఎలా జన్మించాలి? ఒక స్త్రీ గర్భంలో నుంచే జన్మించాలి, మానవుడుగా జన్మించాలంటే. కనుకనే ఆయన తండ్రి లేదు. ఎవరి ద్వారా పుట్టాడు? ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడని చెప్పాడు. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. ప్రభు చెప్తున్నాడు, అదిగో ఆది అంతము లేనివాడు ఆయనే అని జ్ఞాపకం చేస్తున్నాడు. గ్రంథంలో యోహాను గారు మాట్లాడుతూ ఆయన చెప్తా ఉంటాడు కదా, ఆయన ఎవరయ్యా అంటే ఆది అంతము లేనటువంటి వాడిని అంటాడు. నేనే ఆదిని, నేనే అంతమును, నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును, నేనే మృతుడినైతిని కానీ తిరిగి లేచి సజీవుడుగా ఉన్నవాడును, యుగ యుగములకు నేనే సజీవుడినై ఉన్నానని చెప్పాడు. ఆయన యుగ యుగాలకి సజీవుడుగా ఉన్నవాడు. ఆయన ఇప్పుడు ఆ మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడుగాను, రాజుగాను, ప్రవక్తగా వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన ఏలుబడి చేయటానికి వచ్చాడు. దేవుడి నుంచి మాటలు తీసుకొని ప్రజలకు ఇవ్వటానికి ప్రవక్తగా వచ్చాడు. ప్రజల నుంచి మాటలు తీసుకొని దేవునికి ఇవ్వటానికి యాజకుడుగా వచ్చాడు. గమనించాడు. కనుక ఆయన రాజు, యాజకుడు, ప్రవక్త ఉన్నాడు అని రాయబడతా ఉన్నాడు. అందుకని ఆయన పుట్టినప్పుడు ఆయనకి కానుకలు తీసుకుని ఏమని తెచ్చారు? బంగారం అంటే రాజరికం. ఆ తర్వాత సాంబ్రాన్ అంటే యాజకుడు. ఆ తర్వాత బోళం అంటే ప్రవక్తలందరూ కూడా హింసించారు, ప్రవక్తలందరూ కూడా కొట్టారు, చంపారు. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఆయన రాజు, ప్రవక్త, యాజకుడుగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయనకి శాశ్వతమైనటువంటి వాడుగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనకి అంతము లేదు, ఆది లేదు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు మనకేం చెప్తున్నాడంటే శాశ్వతమైనటువంటి యాజకత్వాన్ని జరిగించడానికి, ఆయన లోకంలోనికి వచ్చాడంటున్నాడు. ఇక్కడ మెల్కీసెదెకు ఒక మర్మాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ మర్మం ఏదంటాడు? ఆయన వంశావళి లేనివాడు. యేసు ప్రభువు వంశావళి ఉందా? ఆయన పెళ్ళయిందా? భార్య పిల్లలు ఉన్నారా?
ఆయనకు ఒక వంశం ఉందా? బైబిల్లో వంశావళులు రాయబడ్డాయి కదా. ఆదాము యొక్క వంశావళి అని రాయబడింది. ఆ తర్వాత నోవాహు యొక్క వంశావళి అని రాయబడింది. ఆ తర్వాత దావీదు యొక్క వంశావళి అని రాయబడింది. ఇలాగా అనేకమైన వంశావళులు ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారికి వంశావళి లేదు. ఎందుకంటే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వాడు, దైవ సంబంధమైనటువంటి వాడు, ఆయన దేవుడైనటువంటి వాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆ మర్మాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు మెల్కీషెదెకు క్రమము చొప్పున ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఏం చేశాడంట, యాజకత్వాన్ని జరిగించడానికి ఆయన వచ్చాడు అని చెప్తున్నాను. ఆ యాజకత్వం అనేది ఎవరికి ఇవ్వబడింది? మామూలుగా అహరోను వంశస్థులకు ఇవ్వబడింది, లేవి గోత్రానికి ఇవ్వబడింది. అందుకొరకే ఇక్కడ మనం చదువుకున్నట్టుగా 14వ అధ్యాయంలో, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం ఏం చదువుకున్నాము? మన ప్రభువు యూదా సంతానమందు జన్మించుట స్పష్టమే అన్నాడు. యేసు ప్రభువు ఎవరి దాంట్లో జన్మించాడట? యూదా సంతానంలో జన్మించాడు. ఎందుకంటే ఆ యూదా గోత్రంలో ఉంది మరియమ్మ, ఆ యూదా గోత్రంలో ఉన్నాడు యేసోపు. వారిద్దరూ భార్యాభర్తలుగా మరి ప్రదానం చేయబడ్డారు. కనుక ఆమెకు జన్మించడం వల్ల వాళ్ళే తల్లిదండ్రులుగా ఎంచబడ్డారు భూమి మీద. కానీ వాస్తవానికి వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కాదు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన యూదా గోత్రంలో జన్మించాడు, కానీ యూదా గోత్రానికి యాజకత్వం ఇవ్వలేదు. ఇక్కడ మెల్కీషెదెకుకి గోత్రం అనేది లేదు. జాగ్రత్తగా, మెల్కీషెదెకుకి గోత్రం అనేది లేదు. మెల్కీషెదెకుకి మరి ప్రత్యేకమైనటువంటి యాజకత్వాన్ని ఇవ్వబడేటువంటి గోత్రం కాదైంది. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా యాజకత్వం ఇవ్వబడినటువంటి గోత్రములో వాడు కాడు. దాని కొరకు ఏమన్నా అంటే, ఆ గోత్రము విషయంలో యాజకులను గూర్చి మోసే ఏమీ చెప్పలేదు, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమించబడి మెల్కీషెదెకునకు పోలిన వాడై వేరొక యాజకుడు ఇచ్చి వచ్చి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎలాగొచ్చాడట? ఆయన దేన్ని బట్టి? గోత్రాన్ని బట్టి చేయబడ్డాడా? వంశాన్ని బట్టి చేయబడ్డాడా? గోత్రాన్ని బట్టి చేయబడలేదు, వంశాన్ని బట్టి చేయబడలేదు, లేకపోతే ఇంకో దాన్ని బట్టి ఆయన చేయబడలేదు. కానీ దేన్ని బట్టి చేయబడ్డాడట? ఆయన జీవమునకున్న శక్తిని బట్టి అన్నాడు. ఆయన జీవమునకున్న శక్తిని బట్టి, ఆయనకి జీవముంది, ఆయన శక్తివంతుడు. ఆయన అందుకని అన్నాడు, అదిగో మరణం ఆయన్ని దాచి ఉంచలేకపోయింది. నా ప్రాణాన్ని ఇవ్వటానికి, తిరిగి దాన్ని తీసుకోవటానికి నాకు అధికారం ఉందని చెప్పాడు. ఆయన ప్రాణాన్ని ఇవ్వటానికి అధికారం ఉంది, ఆ ప్రాణాన్ని మళ్ళా తీసుకోవటానికి నాకు అధికారం ఉందన్నాడు. కనుక నన్ను మరణం అనేది బంధించి ఉంచలేకపోయింది. గమనించారా? మరణం అనేది ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. అందుకని అన్నాడు, నేనే జీవమునై ఉన్నాను అని చెప్పాడు కదా. నేనే జీవాన్ని, నేను జీవించి ఉన్నవాడిని అన్నాడు. కనుక దానిని బట్టి ఆయన యాజకుడుగా చేయబడుతున్నాడు ఇక్కడ. అందుకొరకు అది ఒక గొప్ప మర్మము అని చెప్తున్నాడు అన్నమాట. ఆ మర్మాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అది విశదముగా తెలియాలని దేవుడు ఆయన్ని లోకానికి పంపించి ఆయన ద్వారా మనము దేవుణ్ణి మహింపరిచినట్లుగా, దేవుణ్ణి కనపరిచినట్లుగా ఆయన యాజకత్వాన్ని ఆయనకు అప్పగించాడు అని చెప్తున్నాను. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. కారణం ఏంటంటే, లోకంలో లేవి గోత్రానికి యాజకత్వం ఇవ్వబడింది. ఆ యాజకులందరూ కూడా చనిపోతూనే ఉన్నారు. ఆ యాజకత్వం అనేది శాశ్వతంగా లేకుండా పోయింది. వారందరూ కూడా ఇశ్రాయేల్ అంటే 9.5 గోత్రాలు, అలాగే యూదా అంటే 2.5 గోత్రాలు బానిసలుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇవ్వబడ్డటువంటి యాజకత్వం అనేది పోయింది. ఆ యొక్క నెబుకద్నెజరు వచ్చినాక ఏం చేశాడు? దేవాలయాన్ని పడగొట్టేశాడు. సొలొమోను కట్టిన దేవాలయాన్ని పడగొట్టి
అందులో ఉన్న సమస్తాన్ని దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా బానిసలుగా వాళ్ళు ఆ యొక్క బబులోను దేశానికి వీళ్ళని, అమోరీయుల దేశానికి, అషూరీయుల దేశానికి ఇశ్రాయేలు వారిని తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే వారు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, 720లో సుమారుగా ఇశ్రాయేలు వెళ్ళిపోయారు. 500 చిల్లరలో మరి సుమారుగా యూదా వారు వెళ్ళిపోయారు బానిసలుగా. ఆ తర్వాత దేవాలయం అనేది మూసివేయబడిపోయింది, దేవాలయం అనేది పడగొట్టబడిపోయింది. ఇంకా యాజకుడు లేడు అక్కడ. గమనించారు, యాజకత్వం అనేది జరగట్లేదు. ఏ యాజకుడు అక్కడ లేకుండా పోయారు. అందువల్ల తిరిగి ఎప్పుడు దాకా అంటే సుమారు 400 సంవత్సరాల వరకు కూడా యాజకుడైన వాడు లేడు. 400 సంవత్సరాలు యాజకుడు లేడు. ఎజ్రా ద్వారా, నెహెమియా ద్వారా, ఆ తర్వాత జెరుబ్బాబెల్ ద్వారా దేవుడు ఆ యొక్క రాజు అయినటువంటి దర్యావేషుకి దయను పుట్టించి ఆజ్ఞ ఇప్పించి ఈ 3 నాయకుల ద్వారా తిరిగి యెరూషలేములోనికి వస్తామని చెప్పిన వారందరినీ కూడా మెల్లమెల్లగా గుంపులుగా 3 గుంపులుగా వాళ్ళని తీసుకొని యెరూషలేములోనికి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత దేవాలయం పాడైపోయిన దాన్ని, పగిలిపోయిన దాన్ని, మరి కాల్చివేయబడిన దాన్ని మరలా కట్టుకొని అందులో యాజకత్వం అనేది ప్రారంభించారు. గమనించారు. అయితే వాళ్ళ లేవి గోత్రానికి ఇచ్చినటువంటి యాజకత్వం అనేది 500 క్రీస్తు పూర్వం సంవత్సరాల్లో ఆగిపోయింది. అది శాశ్వతమైన యాజకత్వం కాకుండా పోయింది. శాశ్వతమైన యాజకుడు లేకుండా పోయాడు. ఇక అందుకొరకే దేవుడు యేసు ప్రభు వారిని భూలోకానికి పంపించి ఆయన ద్వారా శాశ్వతమైనటువంటి యాజకత్వాన్ని జరిగించడానికి, ఆయన ద్వారా దేవునికి మహిమ కలిగేటట్లుగా, ఆయన చేయబడేటట్లుగా ఇక్కడ ఏం చేశారంట, యేసు ప్రభు వారిని పంపించాడన్నాడు. అందుకొరకే 6వ అధ్యాయంలో 20వ వచనం మనం చూస్తూ ఉంటే, నిరంతరము మెల్కీషెదకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను జ్ఞాపకం చేస్తున్నాడు. అందులోనికి అన్నది కాదు, కానీ ఇక్కడ నేను చదువుతున్న జాగ్రత్తనండి. మెల్కీషెదకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన యేసు మనకంటే ముందుగా మన పక్షమున ఆ తెరలోనికి ప్రవేశించను అని చెప్తున్నాడు. ఎక్కడట? ఆ తెరలోనికి. ఏ తెర? నేను చెప్పుకున్నాము. ఏ తెర? దేవాలయంలో ఆవరణములోనికి వచ్చిన వారు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే అవకాశం లేదు. పరిశుద్ధ స్థలంలో మొదటి తెర ఉంది. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో 2వ తెర ఉంది. ఆ తెర ఎవడు కూడా దాటడానికి వీల్లేదు. కాబట్టి ఆ తెరను చీల్చాడు యేసు ప్రభు వారు. ఇప్పుడు శరీరమైన ఆయన తెరను చీల్చడం ద్వారా ఒక నూతనమైన జీవంతో కూడిన మార్గాన్ని మనకి దేవుని దగ్గరికి ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఏం చేశాడంట? ఆ తెరలోనికి ఆయన వెళ్ళాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు వెళ్ళాలి ఆ తెరలోనికి? ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ తెర లోపలికి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఒక సంవత్సరానికి ఒక్కసారి కాదు, కానీ నిరంతరము అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటడా? సంవత్సరంలో ఒక్కరోజే కాదు, నిరంతరం అంటే ఎప్పుడు ఆగేది కాదు. నిరంతరం అంటే ఎప్పుడు ఆగేది కాదు. కాబట్టి నిరంతరము మెల్కీషెదకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన యేసు మనకంటే ముందుగా మన పక్షమున ఆ తెర లోపలికి ప్రవేశించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తెర లోపలికి ఆయన ప్రవేశించాడు. ఆయన ఆ తెర లోపల ప్రవేశించి మన కొరకు ఆయన అక్కడ యాజకత్వాన్ని జరిగిస్తున్నాడు. అదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా 6 వచనం నుంచి మనం చదువుతూ ఉంటే అక్కడ రాస్తున్నాడు కదా, ఆ ప్రకారమే నీవు మెల్కీషెదకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పబడుచున్నది. పైన 5వ వచనం చదువుతాము. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తను తానే మహిమపరుచుకోవడం లేదు, కానీ నీవు నా కుమారుడవు, నేడు నిన్ను
కని ఉన్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచను. హల్లెలూయా. ఇక్కడ ఎవరు మహిమపరిచాడు? ఎవరిని మహిమపరిచారు? మామూలుగా అయితే ప్రధాన యాజకుడు అంటే మనుషులందరూ కూడా వాళ్ళని మహిమపరిచేవాళ్ళు, గణపరిచేవాళ్ళు కదా. యేసుక్రీస్తు వారు కూడాట ఆయన మహిమపరచబడ్డాడు. ఎవరి ద్వారా? ప్రజల ద్వారా కాదు, యాజకుడు. ఇక్కడ ఏమన్నా అంటే యేసుక్రీస్తు వారు మనుషుల చేత మహిమపరచబడలేదు. మరి ఎవరి చేత మహిమపరచబడ్డారా అంటే ఆయన తండ్రి అయిన దేవుని చేత మహిమపరచబడ్డాడు. ఎలాగట? నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచాడు. అందుకని యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో కూడా యేసుప్రభు అని చెప్తున్నాడు, తండ్రి నీవు నన్ను మహిమపరిచినట్లుగా నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వాళ్ళకి ఇచ్చానని చెప్పాడు. ఎవరట? తండ్రి ఇచ్చిన మహిమ, తండ్రి ఇచ్చినటువంటి మహిమ ఇప్పుడు యేసుప్రభు వారు ఎవరికి ఇచ్చాడు? ఇక్కడ యేసుప్రభు వారిని దేవుడు మహిమపరిచాడు. దేవుడు యేసుప్రభు వారిని మహిమపరిస్తే ఆ మహిమని యేసుప్రభు వారు ఎవరికి ఇచ్చాడంట? తన శిష్యులకి, తనను వెంబడించే వారికి ఇచ్చాడట. అందుకొరకే నీవు నన్ను మహిమపరచగా నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను. ఎందుకంటే నీవు నేను మహిమపరచబడ్డట్టుగా వారు కూడా మహిమపరచాలి. అంటే ఆయన దేవుడే మహిమపరిచాడు. ఆయన పుట్టినప్పుడు మహిమపరిచాడు, ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు మహిమపరిచాడు, ఆయన శోధించబడతా ఉన్నప్పుడు మహిమపరిచాడు, ఆయన రూపాంతరం చెందినప్పుడు మహిమపరిచాడు, ఆయన చనిపోతా సిలువలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు మహిమపరిచాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుకున్నాను అని చెప్పాడు. అలాగ మహిమపరిచిన దేవుడే ఆయన్ని మహిమపరిచాడు కనుక ఆ మహిమను పొందినటువంటి ఆయన మెల్కీషెదకు క్రమము చొప్పున ఇప్పుడేమంట 6వ అధ్యాయం 17వ వచనం కూడా మనం చూస్తూ ఉంటే, ఈ విధముగా దేవుడు తన సంకల్పము చొప్పున నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరుచుకునవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్టుగా ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడట? 2 మరి నిశ్చలమైనటువంటి కార్యాలు జరిగించారు. అదేంటంటే మన కొరకు ఆయన ధైర్యాన్ని ఇచ్చారట. మనము అందులో ప్రవేశించడానికి కావలసినటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు. అవి 2 మనకిచ్చి మన జీవితాల్లో ఆయనే నిరంతరము మెల్కీషెదకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడు మనకు యేసుక్రీస్తు వారిగా ఉన్నాడు. అందుకే ఆయన లోకానికి వచ్చాడు, అందుకే ఆయన శ్రమపడ్డాడు, అందుకే ఆయన చనిపోయి తిరిగి లేచిన వాడయ్యాడు. ఎందుకంటే ఆయనకి ఆది లేదు, అంతము లేదు, ఆయనకి మరణం అనేది లేదు. కాబట్టి మరణించాడు కానీ తిరిగి పునరుద్ధారణయ్యాడు. ఇప్పుడు పునరుద్ధారణయ్యాడంటే దాని అర్థం ఏంటి? మరణం ఉంది ఆయనకి లేదు అంటే దాని అర్థం ఏంటి? ఆయన జీవించున్నవాడు, నిరంతరము జీవించున్నాడు. యేసుప్రభు వారు ఆయన చనిపోకపోతే, శ్రమపడకపోతే, ఆయన పాతి పెట్టబడకపోతే తిరిగి లేచేవాడా? చచ్చిపోతేనే కదా పాతి పెట్టింది, పాతి పెడితేనే కదా తిరిగి మళ్ళా పునరుద్ధారణ అయ్యింది. ఆయన చనిపోకపోతే పాతి పెట్టేవాడు కాదు, పాతి పెట్టకపోతే ఆయన పునరుద్ధారణని, ఆయన నిరంతరం నిలిచుండేవాడు అని ఎవరికి కూడా తెలిసేది కాదు. అందుకొరకే ఆయన లోకానికి వచ్చాడు, ఆయన శ్రమపడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడు, నిరంతరము నిలిచుండేటువంటి వాడుగా, జీవము కలిగినటువంటి వాడుగా, ఆది అంతమైనటువంటి వాడుగా మరి ఆయన మెల్కీషెదకు క్రమము చొప్పున నిత్యమైన యాజకత్వాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన లోకంలోనికి వచ్చి ఆయన శ్రమపడ్డాడు అని, ఆయన జీవాన్ని తెలియచేయడానికి ఆయన చనిపోయాడని చెప్పి, ఆయన జీవాన్ని తెలియచేయాలంటే
ఆయన జీవించి ఉండేవాడు. ఆయనలో జీవం ఉందని చెప్పాలంటే ఆయన చనిపోయి తిరిగి లేవాడు. అందుకే శ్రమపడ్డాడు, మన నిమిత్తం కొట్టబడ్డాడు, మన నిమిత్తం మరణాన్ని పొందాడు, మన నిమిత్తం ఆయన పాతి పెట్టబడ్డాడు, తిరిగి మన నిమిత్తం ఆయన ఏం చేశాడు, తిరిగి పునరుద్ధానుడుగా చేయబడ్డాడు. కనుక ఆ పునరుద్ధానం ద్వారా ఆయన నిరంతరము జీవించేవాడని తెలియచేయబడతా ఉంది. ఆ జీవంలో మనం కూడా ఉండాలని మనకంటే ముందుగా ఆయన ఆ తెర లోపల ప్రవేశించి దాన్ని తీర్చి మనను తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళి తండ్రి అబ్బా అని ఆయన దగ్గర మనం మొర్ర పెట్టుకోవడానికి ఒక గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చాడు అని పౌలు గారు మనకు కనుక అలాంటి ఆ గొప్ప కార్యాన్ని జరిగించడానికి వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మనం ఆనందిస్తూ సంతోషిస్తూ ప్రభువులో మనం ముందుకు సాగుతూ ఆయన శ్రమలో మనం జ్ఞాపకం చేసుకొని దేవుడిని మహింపరుస్తాం. ఆయన దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందులో తల వచ్చి ప్రార్థన